లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మంత్రము ఓం నాం రాం మాం రాం వటవాయ స్వాహ. ఈ మంత్రములో ఒక విశేషమైనటువంటి శక్తి దాగి ఉన్నది. మనం అనుకోవచ్చు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఖచ్చితంగా రాలుతాయి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఏదైనా మనం సాధించాలని అనుకున్నప్పుడు అదే మాటను పదే పదే అనటం ద్వారా దానికి వశమైపోయేవారు. ఇప్పటి కాలంలో కూడా చిన్నప్పటి నుంచి పెద్దయి వారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థిరపడేంత వరకు కూడా వారికి చదువు వచ్చినా రాకపోయినా విద్య అనేటువంటి మంత్రాన్ని వారికి అలవాటు చేస్తున్నాం. వాళ్ళు చెయ్యగా స్థిరపడిన తర్వాత వారు పొందేటువంటి ఫలాన్నే మంత్రాలకు చింతకాయలు రాలటం అని అంటారు. వాస్తవంగా చెప్పాలేనంటే మనిషి యొక్క సాధన తత్వాన్ని బట్టి మంత్ర ఉచ్చారణ మంత్ర సాధన కానీ ఉంటే ఏదైనా రావాల్సిందే. ఇందులో ప్రప్రథముగా మనము మాట్లాడగలిగేటువంటి జీవులం కాబట్టి ప్రతి వ్యక్తి తనను తాను బ్రతికించుకోవడం కోసం, బ్రతకడం కోసం దైవత్వంతో కూడుకున్నటువంటి శక్తి కావాలి. అందుకని మహాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు భారాకాళీ తంత్రంలో చెప్పారు. ఇక్కడ భారాకాళీ అమ్మవారి యొక్క దర్శనం ఎలా ఉంటుందంటే, అమ్మవారు త్రిశూల ధారణను ఇలా అడ్డముగా పట్టుకొని వెనుక భాగము నుంచి జడకురుల ద్వారా రూపం కనిపించకుండా దర్శనమిస్తారు. అలా ఇచ్చినప్పుడు అమ్మవారికి కాళ్ళ కడియాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ విధంగా అమ్మవారిని భారాకాళీ తంత్రంలో చెబుతారండి. అమ్మవారు చెబుతుంటారు. ఏమని చెబుతుంటారంటే, ఇదిగో నేను నీ హృదయస్థానంలో కొలువై కూర్చున్నాను. నీవా నిత్యము కుళ్ళు కుతంత్రాలు రాగద్వేషాలతో నిత్యాభిషేకం చేస్తున్నావు. ఇదిగో ఇక్కడ నేను ఉండలేను, ఏదో ఒక సందర్భంలో నేను నీకు అవసరం అవుతాను అని చెప్పి అమ్మవారు శ్మశానవాసిగా మారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ భారాకాళిగా అమ్మవారి దర్శన భాగ్యంలో చెప్పినటువంటి మంత్రం ప్రకారం చెప్పాలనంటే, ఏ వ్యక్తి అయితే తన దేహం మీద మమకారం చనిపోయి వైరాగ్యానికి వచ్చేసి ఇక నేను బ్రతకను, నేను ఆత్మహత్యే నాకు శరణ్యం అంటే, దేహాన్ని ఈ ప్రాణాన్ని బలవంతముగా ఎవరైతే హింసించుకుని మరణిస్తానికి సిద్ధపడిపోతారో అప్పుడే ఆ తల్లి భారాకాళిగా దర్శనమిచ్చి వాళ్ళని తిరిగి బ్రతికించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ దేహానికి మనం స్వతహాగా మరణించాలనేటువంటి హక్కు మనకు లేదు, ఆ ధర్మం మనది కాదు. అందుకని భారాకాళి అమ్మవారు చెబుతారు, నీవా ఇంత దుర్మార్గపు ఆలోచనకు పూనుకున్నావు కాబట్టి నేను నిన్ను నేరుగా చూడలేను రాని అమ్మ వెనక్కి తిరిగిపోతుంది. అంటే అంతలా అమ్మ మనల్ని ప్రేమిస్తుంది. అంత ప్రేమ మనం పంచగలగాలి, 10 మందికి ఇవ్వగలగాలి. లోకం కోసం 10 మంది శ్రేయస్సు కోసం మనం బ్రతుకుతూ మన జీవనానికి పరమార్థాన్ని చూపించగలిగేటువంటి తత్వం భారాకాళీ తత్వం. అలాంటి అమ్మవారు చెబుతుంటుంది, నేను నీ కోసమే ఈ అవతారాన్ని ఎత్తాను, నీకా మరణించేటువంటి హక్కు నీకు లేదు, అది నేనిచ్చేటువంటి వరం మాత్రమే. అంత మహాశక్తినైనటువంటి నేను నీకు తిరిగి యథావిధిగా బ్రతకడం కోసం ఏం కష్టాలు వచ్చాయిరా నాయనా అని అడుగుతుంది అప్పుడు ఆ తల్లి. అప్పుడు చెబుతుంటావు, నాకా ప్రేమలో వివాహంలో ఇబ్బంది అయింది, దాంపత్యంలో సుఖాలు లేవు, యోగాలు లేవు, భోగాలు లేవు, ఉద్యోగంలో స్థిరత్వం లేదు, అనేక రకాల సమస్యలు అమ్మ నా చుట్టూ చిక్కుముడి ఉండిపోవటం వలన నాకు ఎక్కువ కాలం బ్రతకాలని లేదు. అందుకనే ఈ అప్పుల సమస్యలు, రకరకాల యాగీలు, వీటి వలన నేను బ్రతకాలనే నాకు లేదు. కరెక్టే, మరి ఇలాంటి దేహం నేను నీకు ఇచ్చాను కాబట్టి ప్రసాదంగా ఏ రోజైనా నా నామస్మరణ చేసావురా? ఏ రోజైనా నా దేవాలయానికి వచ్చావా? ఎప్పుడైనా నీవు నన్ను పిలిచావా? ఏ రోజైనా నా కోసం ఈ దీపం పెట్టావా అని అమ్మవారు అడిగితే మన దగ్గర ఏమున్నది? నేనా ఎప్పుడూ చెయ్యలేదమ్మా నీకోసం. మరి అలాంటప్పుడు ఈ కష్టాలు రాక ఏమవుతాయి? అయినా కానీ నాయన చింతించు. కానీ అమ్మ మన చెయ్యి ఇలా పట్టుకుంటుంది. ఎప్పుడైతే అమ్మ చెయ్యి పట్టుకుందో మనకు మరణం ఆమడ దూరంలో ఉంటుంది. అందుకని ఇక్కడ శివానుగ్రహంతో కూడినటువంటి భారాకాళీ తంత్రంలో చెబుతారు, ఎప్పుడైనా సరే ఆత్మహత్య మహాపాపము. ఏదైనా సరే ఆలోచన కూడా పాపమే. ఎదుటి వాళ్ళు చనిపోవాలని కోరుకోవడం మహాపాపం. అందుకని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ నాశనాన్ని ఎప్పుడు మనం స్వాగతించకూడదు. నువ్వు కష్టపడ్డా పర్వాలా, నీ కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చినా పర్వాలా, ఎదుటి వాళ్ళు బాగుండాలి అని కోరుకోవడంలో ఒక అద్భుతమైనటువంటి పునర్జన్మ ఉన్నది.
కాబట్టి బ్రతికుండగా నువ్వు ఏదన్నా సాధించగలిగావా అని అడిగితే ఇది ఒక్కటే, ఎదుటి వాళ్ళను బ్రతికించగలిగే శక్తి సామర్థ్యం నాకున్నది అని చెప్పేటువంటి తంత్రమే ఈ భారాకాళి అమ్మవారు. కాబట్టి అలాంటి ఆలోచనలు ఎప్పుడూ నేను పురుగొలుపుతున్నాయా, రకరకాల సమస్యల నుంచి ఏం చెందరబడకు బయటకు వచ్చేసే అని చెబుతుంది అమ్మవారు. ఎలాగా అని అడిగితే అమ్మవారి ముందున అంటే మీ పూజా మందిరం ముందు కూర్చొని 5 దీపాలను పంచభూతాల సాక్షిగా 5 దీపాలను వెలిగించి ఈ మంత్రాన్ని చెప్పాలి. ఓం రాం నాం రాం మాం రాం వటవాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు 41 రోజుల చొప్పున ఏ కుటుంబంలోనున్నటువంటి సభ్యులైతే చేసుకుంటారో ఆ కుటుంబమున ఇలాంటి సమస్యలు లేకుండా జీవితం మీద ఆశ పుట్టేటువంటి అద్భుతమైనటువంటి శక్తి అక్కడ ప్రసరణ జరుగుతుంది. ఇలా చేసుకోవడం ద్వారా భారాకాళి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంపూర్ణ ఆయు ప్రమాణంతో జీవనాన్ని కొనసాగించి అనుకున్న విజయాలను వెంటనే సాధించేటువంటి అనుగ్రహం అమ్మవారు మనకు ఇస్తారు. మరి ఈ తల్లికి అత్యంత ప్రీతికరమైనటువంటి నివేదన నైవేద్యం ఏం పెట్టాలి అని అడిగితే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యములు అంటే పెరుగన్నమును బాగుగా కలిపి దానిపైన మిరియాలు జల్లి ఒక అరిటాకులో నివేదనగా ఉంచి అమ్మవారికి పెట్టాలి. ఇది ఆఖరి రోజున చెయ్యాలి. అలా చేసిగా సమర్పించినటువంటి నివేదనను మనం తీసుకొని ఎక్కడైనా దగ్గరలో మీకు పారే నీళ్లు ఏదైనా కనపడితే అక్కడ ఆ నీళ్ళల్లో దాన్ని వదిలే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా ఈ ఆత్మహత్యలు చేసుకోవాలి, జీవితం మీద వైరాగ్యం ఇలాంటి సమస్యల నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.